విశ్వనాథం కాంచనా, నువ్వా? ఏ ఈడికొచ్చినానని ఆశ్చర్యపోతా ఉండవా? ఇంకా బతికే ఉన్నానా అని ఆశ్చర్యపోతాండవా? అలా మాట్లాడతావేంటి? లోపలికి రా. వద్దు. నేను బతకాలని రాలేదు, నీ ముందు సావాలని వచ్చినా. నీ కారణంగా నా బతుకు, నా అనుకున్న వాళ్ళు మొత్తం నా కుటుంబమే నాశనం అయిపోయి ఉండదు కదరా. కాంచనా, జరిగిన దాంట్లో అంతా అయిపోయిన తర్వాత, నా అనుకున్న వాళ్ళు పోయిన తర్వాత, కట్టుకున్నవాడు దూరం అయిపోయిన తర్వాత మరో ఏకాకిలా పుట్టింది ఇది. మేం కూడా ఈయన్నే నీ ముందే సస్తాం. ఈ పుణ్యం కూడా నువ్వే కట్టుకో. నీ ముందు సావాలనే వచ్చినా. కాంచనా, వదులు. కాంచనా, వదులు. నా మాట విను. వదులు, వదులు. కాంచనా, వదులు, వదులు. వదులు విశ్వనాథం. కాంచనా, నా మాట విను. కాంచనా, ఇచ్చేయ్. ఏంటి పిచ్చి పని? అల్లుడు అల్లుడు అని నమ్మి మా నాన్న పిచ్చోడైపోయి ఉండాడు. నువ్వే నా మొగుడు అనుకుని నిన్ను నమ్మి పిచ్చిదాన్నయి ఉండాను. పిచ్చి వాళ్ళు పిచ్చి పనులే చేస్తారు. ప్రస్తుతం నాకు చావు తప్ప వేరే దారి లేదు. లేదు, నువ్వు చావడానికి వీల్లేదు. నేనున్నాను కాంచనా. అర్థమవుతుందమ్మా. ఇక్కడి నుంచి నిన్ను పెద్దమ్మ అని పిలవను, అమ్మ అని పిలుస్తాను. వద్దమ్మే. ఎందుకు? నువ్వు నా బిడ్డ అన్న విషయం నీకు తెలిసిపోయిందని వాళ్ళకి తెలియకూడదు. అప్పుడే వాళ్ళ బుద్ధులేంటో నీకు బాగా తెలుస్తాయి. నిన్నెందుకు వీళ్ళు మోసం చేస్తున్నారు అనుకుంటున్నావో నీకు అర్థమవుతుంది. నిన్ను తన బిడ్డలాగే పెంచాను అంటున్నాడే, అలాగే పెంచుండొచ్చేమో. ఆ లెక్కను చూసుకుంటే శరణ్య కంటే నువ్వు పెద్దదానివి. లెక్క ప్రకారం పెళ్లి ముందు నీకు చెయ్యాలి. వచ్చిన సంబంధం నీకు కదా కుదర్చాలి. కానీ అట్ట చేశారా? వాళ్ళ కూతురికి కుదుర్చుకున్నారు. ఆ ఆనంద భైరవ్కి చెప్పాల్సినవన్నీ వాళ్ళకి చెప్పారు. నీకు చెప్పాల్సినవన్నీ నీకు చెప్పుండారు. సంబంధం దానికి ఖాయం చేసుండారు. అక్కడ అందరూ కలిసే ఉంటారు, ఉండాలి కూడా. ఏదైనా ఫంక్షన్ అయినా పండగైనా ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒకే రకమైన బట్టలు కట్టుకుంటారు. నువ్వు అలా కట్టుకోగలవా? ఆనంద భైరవి ఆ ఇంట్లో ఏం చెప్తే అదే జరుగుతుంది. ఆవిడ చెప్పిందే అందరూ పాటిస్తారు. నువ్వు కూడా అలా అడ్జస్ట్ అయి ఉండగలవా? ఈ సంబంధం చేసుకుంటే నువ్వు కోరుకుంటున్నట్టు బతకలేక ఇబ్బంది పడతావని చెప్తున్నావు. అవును, అక్కడ నేను ఉండలేనని చెప్పారు. ఎందుకంటే ఆ ఇంట్లో నిజంగా అన్ని కష్టాలే ఉంటే తన కూతుర్ని అడిగి పంపిస్తారా? ఇదంతా ప్లాన్ ప్రకారమే నడుస్తా ఉండాది. వాళ్ళు ఎరుసు బుద్ధి చూపించరారమ్మే.
అక్కా అక్కా కోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదులే. ఇదేంటి? తీసుకో అక్క. పెద్దమ్మా నువ్వు కూడా తీసుకో. ఈ స్వీట్ దేనికమ్మే? అదే పెద్దమ్మా, దర్శన్ గారికి నాకు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు కదా. ఒక విధంగా దర్శన్ గారు నాకు దక్కడానికి కారణం అక్కే. అందుకే మీ నోరు తీపి చేద్దామని. నీ బతుకుని చీకటి చేసి నీ నోరుని తీపి చేస్తుందంట. అదే రక్తం, అదే బుద్ధి. ఛీ! వాళ్ళేంటో వాళ్ళు చూపించారు. ఇక నుంచి నేనేంటో నేను చూపిస్తాను.